రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు, ఆరోపణలు చేయొచ్చు, ప్రత్యర్థి పార్టీ గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించొద్దు. అయితే వైసీపీ నేత చేసిన పని ఇప్పుడు ప్రతి ఒక్కరితో ఛీ అనిపిస్తోంది. ఫ్రస్ట్రేషన్లో చేస్తున్నారో పగబట్టి చేస్తున్నారో కానీ వాళ్ళు చేస్తున్న పనులతో మరింత దిగజారుతున్నారు అని చర్చ జరుగుతోంది. కూటమి ప్రభుత్వం మీద, మరీ ముఖ్యంగా జనసేన పవన్ కళ్యాణ్ మీద టార్గెట్ చేసినట్లు ఏదో ఒక రచ్చ చేయడం వైసీపీకి అలవాటుగా మారిపోయిందనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఓ వైసీపీ లీడర్ చేసిన పని ఇప్పుడు జన సైనికుల రక్తం ఉడికిపోయేలా చేస్తోంది. ఏ పార్టీ అయినా సరే తమ పార్టీ జెండాను ఎంతో గౌరవంగా చూసుకుంటారు. అయితే జనసేన పార్టీ జెండాపై వైసీపీ నేత చేసిన పాడు పని ఇప్పుడు ప్రతి ఒక్కరితో చీకొట్టేలా చేస్తోంది. జనసేన పార్టీ జెండాపై వైసీపీ నేత మూత్రం పోసి అవమానించాడు. ఈ విషయం తెలుసుకున్న జన సైనికులు ఆ లీడర్ మీద భగ్గుమంటున్నారు. వైసీపీ యూత్ లీడర్ బెజవాడ హర్ష ఈ పాడు పనికి పాల్పడ్డాడు. నూజివీడ్ నియోజకవర్గం ఆగిరిపల్లి సెంటర్లో అర్ధరాత్రి మద్యం సేవించి ఫార్చునర్ కారులో వెళుతూ రివర్స్ వచ్చిన హర్ష రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన జనసేన నేత కారుపై ఉన్న పార్టీ జెండాపై మూత్రం పోసి పైశాచిక ఆనందం పొందాడు. 3 రోజుల కిందే ఈ ఘటన జరిగినా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. పార్టీ జెండాను ఘోరంగా అవమానించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు ఫెయిల్ అయ్యారని, జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో మూకమ్మడి ఫిర్యాదుల కార్యక్రమాన్ని చేపట్టేందుకు జన సైనికులు రెడీ అయ్యారు. డిప్యూటీ సీఎం పవన్ ఫోటోతో కూడిన పార్టీ జెండా అవమానానికి గురైనా ఇంత అలసత్వం ఏంటి అని నిలదీస్తున్నారు. నిందితుడిని కాపాడేందుకు కొందరు కూటమి నాయకులే రాజీ చర్చలకు వస్తున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు.